వరద రాజకీయం. జనం అల్లాడిపోతుంటే రాజకీయ విమర్శలకు పరిమితం. పొలిటికల్ లీడర్ల తీర్పు విమర్శల వెల్లువ. రోడ్డున పడ్డోళ్లకు అండగా ఉండాల్సింది పోయి ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలు. ఆర్థిక సాయానికి కథలొచ్చిన అరాకొరే. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలది అంతే. కేంద్రంలోని బీజేపీ సాయం అందించమంటే సాకులు. పత్తాలేని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఇగో కనబడటలేదు, కేసీఆర్ కనబడటలేదు. పలు చోట్ల వెలిసిన పోస్టర్లు, సోషల్ మీడియాలోనూ కాక పోస్టర్లు వైరల్. 10 ఏళ్లు అధికారం ఇచ్చినా పత్తా లేకుండా పోయాడంటూ చర్చ. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు తీరని నష్టం కలిగించాయి. వేలాది కుటుంబాలను కట్టుబట్టలతో రోడ్డున పడేశాయి. మరికొన్ని కుటుంబాలు వరదల్లో తమ ఆప్తులను కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిపోయాయి. పంటలు మునిగిపోయి రైతాంగం సర్వం కోల్పోయింది. ఇలాంటి తరుణంలో అండగా నిలవాల్సిన పొలిటికల్ లీడర్లు వరద ప్రవాహంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న జనాన్ని గాలి కొదిలేసి విమర్శలకే పరిమితమయ్యారు. ఆపత్కాలంలో అన్ని తామై నిలవాల్సిన లీడర్లే ప్రేక్షక పాత్ర వహించారు. ఏదో కొద్దిపాటి లీడర్లు మినహా మిగతా వారంతా కనీసం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాలేదు. పైగా జనానికి మానసికంగా భరోసాగా నిలవడం పక్కన పెట్టి మీరు అది చేయలేదంటే మీరు ఇలా చేశారంటూ ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలతో పబ్బం గడిపారు. జనం ఓట్లతో గెలిచి ప్రజాప్రతినిధులుగా చలామణైన వారు అవుతున్నవారు సైతం పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం కోసమేరుపు. ఎన్నికల సమయంలో తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకు జనం మధ్య గడిపే పొలిటికల్ లీడర్లు వరద ముప్పులో చిక్కుకుపోతే మాత్రం పత్తా లేకుండా పోయారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముందుగా స్పందించి, అంటే మనం ముందుగా జీతాన్ని ప్రకటించిన తర్వాత ఇక అందరు స్టార్ట్ చేసి లైక్ చేయండి,